ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఎక్కడున్నాడు ఈ ఆమోసు? రోజు చదివే వాళ్ళకైతే అర్థమయ్యేది, కానీ అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికి చదువుతుంటారే, అటువంటి వాళ్ళకి ఎక్కడున్నాడో అర్థం కాదు. ఎప్పుడు నెలకొకసారి వాక్యం చదివితే అర్థం కాదు, ఎప్పుడు వారానికి ఒకసారి వాక్యం చదివితే అర్థం కాదు. ఆమోసు ఎక్కడున్నాడంటే పేజీ నెంబర్ 756. చదువుతారా? 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇప్పుడు మోషే ఆ యాజకుడైన ఇత్రో, ఆ యాజకుడైన రఘుయేలు, ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో రఘుయేలు, మరొక పేరేమో ఇత్రో. ఇప్పుడు వారిద్దరు కూడా మాట్లాడుతుంటే ఆ మాటల్లో వారు ఏం చేశారంటే అండి, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము ఏకాభిప్రాయం కలిగిన వారముగా మన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. మన కుటుంబంలో 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, భార్య భర్త ఉండొచ్చు, లేకపోతే కుమారులు కుమార్తెలు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, అత్తమామలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎవరున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, ఉండాలి అంటే ఏకాభిప్రాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకాభిప్రాయం కలిగిన వారుగా మనం ఉండాలని ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఈ కుటుంబం వారు మోషే అతనితో నివసించుటకు సమ్మతించెను. మోషే ఏమన్నా లగేజ్ తెచ్చుకున్నాడా? ఏమండి, మోషే బట్టలు తెచ్చుకున్నాడా? ప్రాణభయంతో పరిగెత్తి వచ్చేసాడు. ఏమీ లేదు, ఒంటి మీద ఉన్న బట్టలతో వచ్చేసాడు. ఇప్పుడు ఆ కుటుంబంలోనికి ఇత్రో ఒక తండ్రిలాగా ఆహ్వానించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని ప్రణాళికలో ఉన్న మోషేను జాగ్రత్తగా గమనించండి. మోషే ఎవరంటండి? దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు అంతఃపురములో రాజులాగా ఎదిగాడు, రాజకుమారులాగా ఎదిగాడు, రాజభోగాలు అనుభవించాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట ఆశ్రయం పొందవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. దేవుడు మన జీవితంలో ఎన్ని నేర్పిస్తాడంటే, ఒకానొక సమయంలో అన్నీ ఉన్నట్లుగానే చూపిస్తాడు, ఒకానొక సమయంలో ఏమీ లేనట్టుగానే చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏమి ఉన్నా ఏమి లేకుండా ఆయన మనతోనే ఉండును గాక. ఆమేన్. చూడండి, రాజపురం అంతఃపురంలో 40 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడాను, మోషే జీవితం అంతా 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు అంతఃపురంలో బ్రతికాడు. రెండవ 40 సంవత్సరాలు, 40 సంవత్సరం నుంచి 80వ సంవత్సరం దాకా మోషే తన మామగారైన ఇత్రో ఇంట, రఘుయేలు ఇంట నివసించెను. ఇప్పుడు గుడారంలోకి వచ్చాడు. గుడారంలో ఏమి లేవు. గుడారంలో ఆయనకి అమ్మ లేదు, నాన్న లేరు. అన్నయ్య ఉన్నాడా? అహరోన్ దగ్గర ఉన్నాడా? లేడు. అక్క ఉందా? అక్క పేరు ఏం పేరు? మిరియాం ఉందా? ఎవరు లేరు. నా అనేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన ఇంట ఆశ్రయం కోరినప్పుడు వారు సమ్మతించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే రాజభోగాలన్నీ విడిచి ఒక సాధారణమైన జీవితం జీవించడానికి సమ్మతించెను. దేవునికి స్తోత్రం. నీకున్న స్థితిలోనే నీవు సంతోషంగా దేవునితో కలిసి నివసించడానికి సమ్మతించాలి. దేవునికి స్తోత్రం అండి. ఒకప్పుడు మనకి ఉండొచ్చు, ఒకప్పుడు మనకి లేకపోవచ్చు. ఏమండి, ఏ పరిస్థితిలోనైనా సరే దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండడానికి మనము సిద్ధపడుదుము గాక. ఇక్కడ మోషే మామగారు అంటున్నాడు,
తన ఇంట చేర్చుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు నా ఇంట్లోనే ఉండు, ఇదిగో నాకు గొర్రెలు ఉన్నాయి కనుక నా గొర్రెల మందను నీకు కొన్ని గొర్రెలు అప్పగిస్తాను, నువ్వు గొర్రెల మందను మేపుతా ఉండు. ఒక జీవనోపాధి కూడాను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మోషే ఏమయ్యాడండి? గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం అండి. అంతఃపురంలో ఉన్నప్పుడు ఏమున్నాడు? రాజా కుమారుడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? ఉద్యోగాలు మారవచ్చు, డిజిగ్నేషన్స్ మారవచ్చు, ఏమండి మన యొక్క పదవులు మారవచ్చు, మన సంపద మారవచ్చు, మన యొక్క పొజిషన్ మారవచ్చు, కానీ దేవుని ప్రణాళికలో ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి మనం కుంగిపోతూ ఉంటాం, అయ్యో నేను రాజమంతపురంలో ఉన్నవాడిని, ఇప్పుడు ఏంది గొర్రెల దగ్గరికి వచ్చి కూర్చున్నాను కదండి. అంతఃపురంలో అనేక మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నాడు, అనేక మంది ప్రజల మీద అధిపతిగా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేని మీద అధిపతిగా ఉన్నాడు? గొర్రెల మీద అధిపతిగా ఉన్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి. దేవుడు ఇప్పుడు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. ఎవరికి? మోషేకి. ప్రజలను పరిపాలన చేసావు కదయ్యా, ఇప్పుడు గొర్రెలను పరిపాలన చేయి, ఎట్లా ఉండదో చూసేది కదండి. ఇట్రారా అంటే వాడు వస్తాడు, అటు పోరా అంటే పోతాడు, కానీ గొర్రెని రమ్మంటే ఏమని పిలవాలి? గొర్రెని ఏమని పిలవాలి? గొర్రెని ఎట్లా తీసుకురావాలి? గొర్రెని ఎట్లా నడిపించాలి? మోషేకి తెలియదు. సకల విద్యల్లో ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ గొర్రెలు మేపటం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఈ గొర్రెలను మేపటం నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు అంటున్నాడు ఏశావుతో, అన్నా నా గొర్రెల మందంతా కూడా ఈరోజు ఒడిగా ప్రయాణం చేస్తే అవన్నీ చచ్చిపోతాయి అయ్యా, ఎందుకంటే నా గొర్రెలు పాడి గొర్రెలు ఉన్నాయి, సూడి గొర్రెలు ఉన్నాయి. ఏ గొర్రెలు అంటే అండి? సూడి గొర్రెలు ఉన్నాయి, పాడి గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే పిల్లలకి సూడి అంటే తెలియదు, పాడి అంటే తెలియదు. పాలు తాగమన్నా కానీ తాగరు. దేవునికి మహిమ కలుగును గాక. సూడి గొర్రెలు అంటే ఏంటి, పాడి గొర్రెలు అంటే ఏంటి కదండి. అవి గర్భంతో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, పిల్లలు కన్నాయి కొన్ని ఉన్నాయి. పిల్లల కన్నా వాటి పొదుగులేమో చాలా పెద్దగా ఉంటాయి, అవి స్పీడ్గా నడవలేవు. ఆ సూడి గొర్రెలు వాటి గర్భాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి నడవలేవు, కాబట్టి వాటిని నిమ్మలంగా నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారిని ఆ గొర్రెలన్నింటినీ నిమ్మలంగా నడిపించడానికి నాకు సమయం పడుతుంది, కాబట్టి అన్న నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను అని యాకోబు తన అన్నయ్యన ఏశావుతో అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే ఏం నేర్చుకుంటున్నాడంటే గొర్రెల మందను మేపటం నేర్చుకుంటున్నాడు. ఇక్కడే దేవుడు మోషేకి చాలా ట్రైనింగ్ ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనకు అన్ని పరిస్థితుల్లో దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. కలిమిలోను లేమిలోను, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు చాలా నేర్పిస్తాడు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనము దేవుని సన్నిధిలో నమ్మకమైన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. ఒక్కోసారి అన్నీ ఉంటాయి, ఏమంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, అందరు బంధువులు, అందరు కుటుంబ సభ్యులు ఉంటారు, బంధువులు అందరూ ఉంటారు, కానీ ఒంటరితనము అనుభవించవలసి వస్తుంది. ఇంట్లో చుట్టూ అందరు ఉన్నారు, కానీ నేను ఒంటరినే. అందరి అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు, అందరి మార్గాలు వేరు, నా మార్గం వేరు, అందరి పనులు వేరు, నా పనులు వేరు, అందరి ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ఏం చేయాలి? మోషే మామగారు అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడవద్దు, నీకు నేను తోడుగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఏమి లేదని నువ్వు అనుకోవద్దు, ఇదిగో నాకున్నదే నీది అనుకో. దేవునికి స్తోత్రం. గొర్రెలు మందను అప్పగించాడు, ఇంకంతేకాదు, కానీ ఆ మందలకును మేపుతున్నటువంటి మోషేకి తన యొక్క కుమార్తెను, 7 కుమార్తెలు ఉన్నారు కదా, 7 కుమార్తెల్లో నీకు ఇష్టమైనటువంటి కుమార్తెను వివాహం చేసుకుంటే నాకేం అభ్యంతరము లేదయ్యా. మా ఇంటికి కుమారుడువైన నీవే, అల్లుడువైన నీవే. అంటే ఈ 7లో మోషే ఎవరిని కోరుకున్నాడంట? ఆమె పేరేం పేరు? సిప్పోరాను ఆయన భార్యగా చేసుకోవడానికి సమ్మతించెను. దేవునికి మహిమ కలుగును గాక. సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. చూడండి, ఇప్పుడు మోషే కుటుంబము, ఈ యాజకుడైన రఘుయేలు, ఇత్రో కుటుంబము 2 సమ్మతించాయి. మోషే
అలాగే సిప్పోరా ఇద్దరు సమ్మతించారు. వారు వివాహం చేసుకొని వారి కుటుంబాన్ని కొనసాగించుకోవడానికి వారిద్దరూ సమ్మతించారు. అలాగనే దేవుడు వారిని కనికరించి వారికి గర్భఫల దీవెనగా ఒక కుమారుని ఇచ్చాడు. ఏమని పేరు పెట్టారు కుమారుడికి? ఏమని పేరు పెట్టారండి? గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే అర్థం ఏంటి? పరదేశి. దేవునికి స్తోత్రం. గెర్షోము అంటే పరదేశి. మోషే అనుకుంటున్నాడంట, నేను నా దేశం కాని దేశంలో, ఏమండి, నా దేశం కాని దేశంలో ఈ పరాయి దేశానికి వచ్చాను. ఏ దేశం ఇది? మిద్యాను దేశం. మిద్యాను అంటే ఎవరు? మిద్యాను దేశం ఉంది కదా. మిద్యాను అంటే ఎవరు? మిద్యానులకు మూల పురుషుడు ఎవరు? చూడండి దయచేసి ఆదికాండము 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి ఇమ్రాను, యక్షాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. యక్షాను షేబాను, దేదానును కనెను. అషూరియులు, లెతూషియులు, లెమూమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఎయీఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. దేవునికి స్తోత్రం చేద్దామా. అబ్రహాము జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అబ్రహాము జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఎవరు? శారా చనిపోయింది. ఎంత వయసులో? అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో ఎవరు పుట్టాడు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకి ఎంత వయసు వచ్చినప్పుడు పెళ్లి చేశాడు? 40 సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్లి చేశాడు. అంటే అప్పుడు అబ్రహాముకి వయసు ఎంత? 140 సంవత్సరాలు. అవునా? అక్కడ బైబిల్లో ఏం రాయలేదు, మనమే వయసు బట్టి సుమారు లెక్కేసుకుందాం. 140 సంవత్సరాల వయసులో శారా చనిపోయినప్పుడు మొట్టమొదట ఏం చేశాడు? కుమారుడికి వివాహం చేశాడు. కుమారుడికి వివాహం చేసిన తర్వాత అక్కడ ఏం రాయబడింది? అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము మరలా అంటే అర్థం ఏంటి? మొదటిసారి ఏమో శారాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె దురదృష్టవశాత్తు చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన? మరలా వివాహం చేసుకుని. ఎంత వయసులో? 140 సంవత్సరాలు. నీ పెళ్ళి ఏందయ్యా బాబు అని అడుగుతున్నారా? దేవుడు అబ్రహామును ఎలాగను ఆశీర్వదించాడు అంటే 99 సంవత్సరాల వయసులో కూడా దేవుడు అన్నాడు, వచ్చే సంవత్సరానికి ఇదే ఋతువున నీకు కుమారుడు శారాగా అంటుంది అన్నాడు. అంటే 100 సంవత్సరాల వయసులో ఆయన యవ్వన ప్రాయంలోనికి అడుగుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక దర్శనం వచ్చి కొడుకు పుట్టాడు అంటాం కాదు, ఆయన శరీరమే యవ్వన ప్రాయంగా మార్చబడింది. అందువలననే శారా వలన సంతానం కన్నాడు. ఆ తర్వాత మరలా ఆయన వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగి మరలా వివాహం చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడంట? కెతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వలన కలిగిన సంతానంలో ఈ మిద్యాను ఒకడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎంతకాలం బ్రతికాడు తెలుసా? 175 సంవత్సరాలు బ్రతికాడు. అంటే వివాహం చేసుకున్న తర్వాత ఇంకా 35 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆ సమయంలో వారి జీవితంలో ఆయుష్కాలము దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కనుక ఈ అబ్రహాము మరలా వివాహం చేసుకున్నప్పుడు ఈ మిద్యాను పుట్టాడు. అంటే ఈ మిద్యానుకి కెతూరా మిద్యాను తల్లి కెతూరా, వీళ్ళకి అబ్రహాము సేవించిన దేవుడి గురించి తెలుసా తెలియదా? ఈ విషయం మీరు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిద్యాను ఎవరు? అబ్రహాము కుమారుడే. మా జాగ్రత్త వినండి. ఇష్మాయేలు ఎవరు? అబ్రహాము హాగరు కుమారుడు. అవునా? ఇస్సాకు ఎవరు? అబ్రహాము శారా కుమారుడు.
మిద్యాన్ ఎవరు? అబ్రహాము, కెతూరా. తండ్రి ఒక్కడే, తల్లులు ముగ్గురున్నారు. అవునా? అబ్రహాం జర్నీ అంటే మామూలు జర్నీ కాదు. 175 సంవత్సరాలు ఆయన బ్రతికి అనేక మంది సంతానం కానీ ఆయన దేవునికి నమ్మకంగా జీవించి విశ్వాసులకు మూల పురుషుడయ్యాడు, పితరుడయ్యాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి ధనవంతుడు కూడా అన్నాడు, ఓ తండ్రివైనా అబ్రహాం. అందరు కూడా అబ్రహాంని ఏమంటారండి? తండ్రివైనా అబ్రహామా. అంటే ఎందుకని? ఇష్మాయిలు సంతానము మా తండ్రివైన అబ్రహాం అంటున్నారు, ఇస్సాకు సంతానము మా తండ్రివైన అబ్రహాం అంటున్నారు. ఈ మిద్యాను సంతానం కూడా ఏమంటారు? కెతూర సంతానం కూడా అందరూ ఏమంటారు? మా తండ్రివైన ఆ అబ్రహాం సమాజ్ చుట్టూ ఎంతమంది ఉంటారో దేవునికి స్తోత్రం అండి కదా. అబ్రహాం సమాజ్ చుట్టూ ఇష్మాయిల్ అందరూ, ఈరోజు కూడా ఇస్మాయిల్ సంతానం అందరూ కూడా ఈ ముస్లిమ్స్ కానీ, షేక్లు కానీ, అరబ్బులు కానీ వీళ్ళందరూ కూడా గల్ఫ్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇబ్రహీం అంటారు. వాళ్ళు మనం అబ్రహాం అంటాము, వాళ్ళు ఏమంటారండి? ఇబ్రహీం అంటారు. అలాగని ఇశ్రాయేలు 12 గోత్రాల వారు వీళ్ళందరూ కూడా మా తండ్రివైన అబ్రహామా అంటారు. అలాగని ఈ కెతుర సంతానం అందరూ కూడాను ఆ మిద్యానీయులు అందరూ కూడా, మిద్యానీయులు వేరు, మోయాబీలు వేరు. అవునా? మిద్యానీయులు వేరు, మోయాబీలు వేరు. ఈ మిద్యానీయులు అందరూ కూడాను ఏమంటారంటే మా తండ్రివైన అబ్రహామా అంటారు. ఇంకా అంతేకాదు, యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా అంటే ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులు? అబ్రహాము. నేను మారు మనసు పొందితే నేను ఎవరి కుమారుని అయ్యాను? అబ్రహాం. మీరు మారు మనసు పొందితే మీరు ఎవరి కుమారులు అయ్యారు? ఎవరి కుమార్తెలు అయ్యారు? అబ్రహాము కుమార్తెలు, అబ్రహాము కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామా, నిన్ను బట్టి ఈ భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? ఈ రోజున ఈ క్రైస్తవులందరూ కూడా అబ్రహాము సమాధి దగ్గరికి వెళ్ళి మా తండ్రివైన అబ్రహామా, దేవునికి స్తోత్రం. ఇంకా ఈ హిబ్రూ వారందరూ కూడా అబ్రహాముని మా తండ్రివైన అబ్రహాం అంట. ఇంకెవరండి అన్న వాళ్ళు అందరూ కదా. రేపు ఒకానొక రోజున ఈ భూలోకంలో ఉన్న వారందరూ కూడాను దేవుని నమ్ముకునే గడి రాబోతా ఉంది. అందరు కూడాను ఆయన వచ్చినప్పుడు చూడబోతా ఉన్నారు. ఆయన చూసినప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా నీవే నిజమైన మెస్సియావి, రక్షకుడివి, దేవుడివి అని దేవుణ్ణి అంగీకరించబోయే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే ఈ మిద్యాను ఆ తల్లి కెతూరా ద్వారా, తండ్రి అబ్రహాము ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించేవారు. ఆ ఆరాధించే యాజకుడు ఎవరయ్యా అంటే ఇత్రో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ గమనిస్తే రఘుయేలు అని రాయబడింది కదండి. రఘుయేలు అంటే అర్థం ఏమిటంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రఘుయేలు అంటేనేమో దేవుని స్నేహితుడు అని అర్థము. రఘుయేలు అంటే దేవుని స్నేహితుడు అని అర్థము. ఇత్రో అంటే శ్రేష్టమైనది అని అర్థం. రఘుయేలు అంటే దేవుని స్నేహితుడు అని అర్థము, ఇత్రో అంటే శ్రేష్టమైనది అని అర్థం. ఇప్పుడు మోషేకి తన మామగారు ఎవరయ్యా అంటే దేవుని స్నేహితుడైనటువంటి రఘుయేలు. దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆరాధించటం అనేది ఇత్రో ఇంట ఉందా లేదా? కొంతమంది దైవజనులు పండితులు ఏమన్నారంటే ఇత్రో అనేది యాజకుడికి ఉండే ఒక నేము, ఒక బిరుదు లాంటిది. పాస్టర్ గారు అంటే ఎవరు? పాస్టర్ గారు అంటే ఎవరైనా ఉండొచ్చు. విజయ్ కుమార్ ఉండొచ్చు, అజయ్ కుమార్ ఉండొచ్చు, దినేష్ కుమార్ ఉండొచ్చు, వెంకాయమ్మ ఉండొచ్చు, సుబ్బాయమ్మ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. కానీ పాస్టర్ అనేది ఏంటి? అది ఒక డిజిగ్నేషన్ అనుకుందాం. ఇత్రో అనేది ఒక డిజిగ్నేషన్ అయితే ఆయన పేరు రఘుయేలు. రఘుయేలు ఎవరయ్యా అంటే దేవుని స్నేహితుడు. ఇప్పుడు ఆ ఇంట్లో దేవుని ఆరాధించటం అనేది ఉందా లేదా? ఇప్పుడు మోషే తన దేశము కానీ పరదేశానికి వచ్చాడు, కానీ ఎవరి సంతానం దగ్గరికి వచ్చాడు? అబ్రహాము యొక్క సంతానం దగ్గరికే వచ్చాడు. ఆ ఇంట్లో ఆరాధన చూస్తున్నప్పుడు మోషే జ్ఞాపకం చేసుకుంటాడు, వీరందరూ కూడా బలి అర్పణ చేస్తున్నారు. ఎవరికి బలి అర్పణ చేస్తున్నాడు? మా అబ్రహాము చెప్పాడు,
నేను సర్వశక్తుడైన దేవుడిని ఆయన దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ దేవునికి మేము ఆరాధన చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఇప్పుడు మోషే కూడాను ఆ దేవుని గురించి ఆలోచన చేస్తాడు. మా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆ దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ గొర్రెల మందం తోలుకొని ఎక్కడికి వెళ్ళాడా అంటే దేవుని పర్వతం అనబడిన హోరేబు పర్వతంకు వచ్చాడు. ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ గొర్రెలు మేత మేస్తూ ఉంటే అక్కడ ఒక పొదలో అగ్ని మండుతూ ఉంది. ఆ పొదలో నుండి దేవుని స్వరము వినబడతా ఉంది. మోషే మోషే, మనందరికి తెలుసు కదా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఈ సందర్భం. ఆయన ఆ స్వరం విని ఆ దగ్గరకు వచ్చి ఆయన సాగిలపడి నమస్కారం చేస్తే దేవుడు అన్నాడు, మోషే ఇదిగో నీ పాదములకు నీ పాదరక్షలు, నీ చెప్పులు ఉన్నాయి, తీసేయి. దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆయన దర్శనమిచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు సమయంలో మనం అందరూ కూడాను దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మన దగ్గర ఏవి ఉండకూడదో వాటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు మామగారితో సమ్మతించిన మోషే ఇప్పుడు దేవునితో సమ్మతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మామగారి ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే మొట్టమొదటి ఎన్కౌంటర్ ఇప్పుడు మోషేకి లభించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మోషే మోషే, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఊరు మారింది, దేశం మారింది, కానీ పేరు మాత్రము మారలా. దేవుడు అదే పేరుతో పిలుస్తున్నాడు, మోషే మోషే. ఇదిగో 3 నెలల ప్రాయంలోనే నీళ్ళలో నువ్వు చనిపోకుండా నేను కాపాడిన వాడను నేనే, రాజుగారి అంతఃపురానికి నడిపించిన వాడను నేనే, 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన వాడను నేనే, ఇత్రో ఇంటికి నడిపించిన వాడను నేనే. ఇదిగో నీ పితరులైన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి నేనే. నా ప్రజల యొక్క కష్టాన్ని నేను చూశాను, వారి కన్నీరు నేను చూశాను, వారి దుఃఖాన్ని నేను చూశాను, వారి నిట్టూర్పులు నేను చూశాను. దేవుడు మాట్లాడాడు, మాట్లాడలేదా? ఎస్ ఆర్ నో? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను
ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.